జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద కొలువై ఉన్న శ్రీ సోమలమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం భారీ అన్నదాన సమారాధన జరిగింది। ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ప్రతి ఏటా వార్షికోత్సవం సందర్భంగా 5 రోజుల ఉత్సవాలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరి, ఆలయ కమిటీ సభ్యులు ముమ్మిడివరపు లలితాబాబులు తెలిపారు। ఈ ఆలయం వద్ద పౌర్ణమి సందర్భంగా ఇప్పటి వరకు 55 పౌర్ణములు దిగ్విజయంగా పూర్తి చేశాము। గత 7 సంవత్సరాల నుండి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు। జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు। ఆలయ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్థలం కేటాయించడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, జీవన మణిబాబు, అడబాల వెంకటేశ్వరరావు, రేఖ, బుల్లిరాజు, బస్వా చిన్నబాబు, భూపాలపట్నం ప్రసాద్, మండపాక అప్పన్నదొర, రాయి సాయి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు। శ్రీ సోమాలమ్మ తల్లి అమ్మవారి 7వ వార్షికోత్సవం శుభ సందర్భంగా మేము ఈ సోమాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద జగ్గంపేట హై స్కూల్ దగ్గర వెలిచి ఉన్న అమ్మవారి ఆలయం వద్ద మేము అమ్మవారి వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నాము। పౌర్ణమి హోమం కూడా ఈ పౌర్ణమితో 55వ పౌర్ణములు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము। సందర్భంగా ఈ రోజు శుక్రవారం రోజుని అమ్మవారి ఆలయం వద్ద భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము। గత 7 సంవత్సరాలుగా అమ్మవారి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము। మా ప్రియతమ నాయకులు శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు, కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ గారు ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు మేము ఈ కమిటీ తరపున లలితబాబు గారు, నేను ఈ కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము। ఇప్పటి వరకు కూడా వారి అడ్విజాలో వారి ఎమ్మెల్యే గారు సూచనల మేరకు, వారి సలహాల మేరకు ఇప్పటి వరకు 7 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేయడం జరిగింది। పౌర్ణమి హోమంతో కలిపి ఈ రోజు భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు జరిపించడం జరిగింది। శాసనసభ్యులు వారు ఈరోజు అమ్మవారికి విశేష పూజలు జరిపించి కార్యక్రమాలు ఈ రోజుతో అన్న సంతర్పణ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజుతో ముగించడం జరిగింది। అమ్మవారి గుడి పునర్నిర్మాణం గత 7 సంవత్సరాల క్రితం మన ప్రీతమ నాయకులు జ్యోతుల నెహ్రూ గారు, శాసనసభ్యులు జ్యోతుల నవీన్ కుమార్ గారు వారికి మేము ఈ గుడి కట్టాలని చెప్పేసి వారి దగ్గరికి వెళ్ళి మేము చెప్పడం జరిగింది। మా లలితబాబు గారు మేము కలిసి వెంటనే స్పందించి మేము ఉన్నాము, మీరు జరిపించండి అని చెప్పేసి వారు ఆ రోజున మాకు ఈ గుడికి స్థలం ఇప్పించి మమ్మల్ని ప్రోత్సహించి ఇప్పటి వరకు ఈ 7 సంవత్సరాలు కూడా శాసనసభ్యుల వారు ఆధ్వర్యంలో మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది। సోమాలమ్మ తల్లి అమ్మవారికి ప్రతి పౌర్ణమికి కూడా పౌర్ణమి హోమం భక్తుల సహకారంతో పౌర్ణమి హోమం గుడి దగ్గర జరుగుతుంది। అలాగే సోమాలమ్మ తల్లి అమ్మవారికి ఈ శుక్రవారం నుండి 9 శుక్రవారాలు 9 ప్రదర్శనలతో మేము కార్యక్రమం స్టార్ట్ చేసామండి। మొదటి శుక్రవారం అమ్మవారికి ముడుపు చెల్లించి 9 ప్రదర్శనలు చేసి కోరికల్లో ధర్మం ఉంటే కంపల్సరీ ఆ కోరిక నెరవేరుతుందని అమ్మవారు చెప్పడం జరిగింది। ఈ 9 శుక్రవారాల కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలు పెట్టడం జరిగింది। ఈ రోజు మొదలుపెట్టి అమ్మవారికి ముడుపు కట్టి 9 శుక్రవారాలు 9 ప్రదర్శనలు చేయడంతో వారి కోరికలు నెరవేరుతాయని చెప్పేసి మేము అందరికీ తెలియజేయడం జరిగింది। అమ్మవారు సోమాలమ్మ తల్లి అమ్మవారు జగ్గంపేట పైభాగాన్ని ఉంటూ గ్రామ దేవతగా జగ్గంపేట గ్రామ ప్రజలందరినీ కూడా రక్షిస్తూ మమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తూ ఉన్నారు అమ్మవారు। జగ్గంపేట గ్రామ దేవతల్లో పెద్ద ఆవిడ సోమాలమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు జగ్గంపేట పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ ఉండాలని చెప్పేసి, అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం।
महाराजाय नमः। మంత్రి గారు సోమాలమ్మ ఈ రోజు నుంచి అమ్మవారికి ఆడపల్లిలో వెంకటేశ్వర స్వామికి 7 వారాలు వెంకటేశ్వర అనుకుంటున్నారు. అక్కడ అమ్మవారి గుడి దగ్గర 9 వారాలు అనుకుంటున్నాము. దీనికి ఏంటంటే మొదటి వారం వచ్చి అమ్మవారికి పూజ చేసుకుని మన కోరిక ఏదైతే ఉందో తెలుసుకుని అమ్మవారికి గుడికి కట్టాలి. అలా కట్టిన తర్వాత మిగతా 9 వారాలు అమ్మవారి గుడికి వచ్చి 9 ప్రదక్షిణ